హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫినార్ట్స్ స్టెనోటైప్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే వారి జీతాల పట్ల చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బేసిక్ తెలిస్తే చాలు, జీతం మొత్తం మీకే తెలుస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఏమేమి అలవెన్సెస్ గవర్నమెంట్ నుంచి వస్తాయో పూర్తిగా వివరించడం జరిగింది. ఈ వీడియో చూడడం ద్వారా ఓన్లీ జీతాలు మాత్రమే తెలుసుకోకుండా జీవితం ఎంత బాగుంటుంది, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదిస్తే అనే ఇన్స్పిరేషన్ కూడా ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ తాలూకా శాలరీ ఏ విధంగా ఉంటుందంటే బేసిక్ పే. దీన్ని ఆధారంగా చేసుకుని మిగతా ఏ అలవెన్సెస్ అవని ఏమవని వస్తుంటాయి. డియర్నెస్ అలవెన్స్, డిఏ అంటారు. యాక్చువల్గా ఇది ఇయర్లీ 2 times సెంట్రల్ గవర్నమెంట్ అనేది క్యాబినెట్ మీటింగ్లో అనౌన్స్ చేస్తుంటుంది. ఈ కరువు భత్యం అనేది పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను బట్టి 6 monthsకి ఒకసారి ఎంత పర్సంటేజ్ అనేది నిర్ణయించి అనౌన్స్ చేస్తుంటారు. సో ఈ డియర్నెస్ అలవెన్స్ అనేది ఎంప్లాయీస్ తాలూకా రైట్ అనేసి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ చూస్తే కనుక హెచ్ఆర్ఏ, హౌస్ రెంటల్ అలవెన్స్. ఈ హెచ్ఆర్ఏ అనేది ఎవరైతే క్వార్టర్స్లో ఉంటారో వాళ్ళకి వర్తించదు. ఓన్లీ అవుట్ సైడ్ ఉండే వరకు మాత్రమే ఈ హెచ్ఆర్ఏ అనేది వర్తిస్తుంది. ఇండియాలో జనాభా ప్రాతిపదికన సిటీస్ని 3 రకాలుగా వర్గీకరించారు. జనాభా 50 లక్షలకు పైగా నివసిస్తూ ఉంటే వాటిని ఎక్స్ సిటీస్ అంటారు. 5 లక్షల నుంచి 50 లక్షల మధ్యలో ఉంటే కనుక వాటిని వై సిటీస్ అంటారు. రిమైనింగ్ మిగతావన్నీ కూడా జెడ్ కేటగిరీలోకి వెళ్ళిపోతాయి. ఎక్స్ సిటీస్లో నివసించే ఎంప్లాయీస్కి 30% హెచ్ఆర్ఏ ఇస్తారు. మన ఇండియాలో ఉండే ఆ 9 ఎక్స్ సిటీస్ అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీ, థానే, పూణే. ఐటీ పరిభాషలో టైర్ 1 సిటీస్ అంటారు. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క సిటీ లేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. 5 నుంచి 50 లక్షల మధ్యలో ఉండే వై సిటీస్ మన ఆంధ్రాలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం. ఇక్కడ నివసించే ఎంప్లాయీస్కి 20% హెచ్ఆర్ఏ దొరుకుతుంది. 5 లక్షల లోపు జనాభా నివసించే మిగతా సిటీస్ని జెడ్ కేటగిరీలోకి తీసుకొస్తారు. ఇది 10% హెచ్ఆర్ఏ ఉంటుంది. నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్. ఇది ఫ్యామిలీలో 2 kidsకి ఇస్తారు. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ఇస్తారు. ఒక క్లాస్కి ఒక్కసారి మాత్రమే ఇస్తారు. ఈ సిఈఏ పర్ మంత్ 2250. హాస్టల్ సబ్సిడీ 6750 పెర్ మంత్. ఈ హాస్టల్ సబ్సిడీ కావాలంటే కంపల్సరిగా స్టూడెంట్ అన్నవాడు 50 kilometers అబవ్ డిస్టెన్స్లో ఉంటే కనుక హౌస్ నుంచి ఎలిజిబుల్ అవుతాడు. సిజిహెచ్ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్. ఇది సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు డిపెండెంట్స్. సెల్ఫ్ అంటే ఎంప్లాయీ, ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎంప్లాయీ వైఫ్, సన్, డాటర్. డిపెండెంట్స్ అంటే ఫాదర్, మదర్, అన్మ్యారీడ్ సిస్టర్, అన్మ్యారీడ్ బ్రదర్స్. వీళ్ళందరూ కూడా డిపెండెంట్స్గా ఉంటారు. ఈ స్కీమ్ ద్వారా సిజిహెచ్ఎస్ ప్యానల్డ్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ లెవెల్ 1 to లెవెల్ 2 $1350 ప్లస్ డిఏ ఇస్తారు. అది లెవెల్ 3 నుంచి 8 వరకు 3600 ప్లస్ డిఏ. లెవెల్ 9 అండ్ అబోవ్ 7200 ప్లస్ డిఏ. పిహెచ్ ఎంప్లాయీస్కి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ డబుల్ వస్తుంది. ఎల్టీసీ, లీవ్ ట్రావెల్ కన్సెషన్. ఇందులో హోమ్ టౌన్ 2 yearsకి ఒకసారి హోమ్ టౌన్కి వెళ్ళొచ్చు. 4 yearsకి ఒకసారి ఒక ఆల్ ఇండియా ట్రిప్కి వెళ్ళొచ్చు. ఈ హోమ్ టౌన్ ఎల్టీసీకి రైల్వే ఎంప్లాయీస్ ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళకి ట్రైన్లు ఫ్రీక్వెంట్గా తిరుగుతాయి, పాసులు పట్టుకొని తిరగవచ్చు. ఆల్ ఇండియా ఎల్టీసీ మాత్రమే వీళ్ళకి ఎలిజిబుల్. ఈ వీడియోలో లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు ఎవరెవరు ఎంప్లాయీస్ ఉంటారో వారికి ఎంతెంత శాలరీ వస్తుంది అనేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క బేసిక్ పే చెప్తే మీరు వారి శాలరీ చెప్పే విధంగా ఈ వీడియో ఉంటుంది. సో ఇక నుంచి ఎవరిని కూడా మీ శాలరీ ఎంత అని మీరు అడగక్కర్లా. ఆ బేసిక్ పే ఎంత అని అడిగితే చాలు, మిగతాదంతా మీరు క్యాలిక్యులేట్ చేసేయగలరు. గవర్నమెంట్ సెక్టర్లో మినిమం బేసిక్ 18,000తో లెవెల్ 1 పోస్టులు ఉంటాయి.
అవి ట్రాక్ మ్యాన్, హెల్పర్, అసిస్టెంట్ పాయింట్స్ మ్యాన్, ఎంటీఎస్ ప్యూన్, ఎంటీఎస్ ఇలా. లెవెల్ 1 పోస్ట్ ఎక్స్ సిటీస్లో కనుక పోస్ట్ చేస్తే ఈ శాలరీస్ ఇలా అప్లికబుల్ అవుతాయి. గ్రాస్ వచ్చి లెవెల్ 1 ఎంటీఎస్ తీసుకుంటే కనుక 34,425 రూపీస్ శాలరీ వస్తుంది. అంతేకాకుండా వాళ్ళు పనిచేసే డిపార్ట్మెంట్లను బట్టి అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి, అవి ఎక్స్ట్రా అనమాట. లెవెల్ 2 పోస్టులు వచ్చి ఎల్డీసీ, మనకి రైల్వేలో తీసుకుంటే ఏఎల్పి, అకౌంట్స్ క్లర్క్, టీసీ, జూనియర్ టైమ్ కీపర్స్, ఈ పోస్టులన్నీ కూడా లెవెల్ 2 కిందకు వస్తాయి. లెవెల్ 2 బేసిక్ వచ్చి 19,000, డియర్నెస్ అలవెన్స్ వచ్చి 50% ఆఫ్ ద బేసిక్ అంటే 9,500, హెచ్ఆర్ఏ 30% ఆఫ్ ద బేసిక్. అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 1,800. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పైన మళ్ళీ డిఏ ఉంటుంది, అంటే పెట్రోల్ రేట్లు పెరుగుతూ ఉంటాయి కదా, అందువల్ల అది 900. ఒక ఎల్డీసీ లేదంటే ఒక ఏఎల్పి లేదంటే ఒక జూనియర్ క్లర్క్ లేదంటే ఒక టీసీ యొక్క గ్రాస్ శాలరీ వచ్చి 36,900. ఇందులో ఎన్పిఎస్ అమౌంట్ 10% పోతే కనుక 35,000. అదర్ అలవెన్సెస్ అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆయా డిపార్ట్మెంట్లను బట్టి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ కనుక తీసుకుంటే కనుక వాళ్ళు రకరకాల వాతావరణ పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తుంటారు, కాబట్టి రకరకాల అలవెన్సెస్ అనేవి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అవన్నీ ఇందులో చెప్పట్లేదు నేను. హజార్డస్ డ్యూటీ కండిషన్స్లో హార్డ్షిప్ అలవెన్సెస్ అనేవి వస్తుంటాయి. సో ఆ హార్డ్షిప్ అలవెన్సెస్ రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు అసలు ఒక స్టెనోగ్రాఫర్కి జాయిన్ అవ్వగానే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎంత జీతం చేతికి వస్తుంది? స్టెనోగ్రాఫర్ లెవెల్ 4 బేసిక్ 25,500, డిఏ 12,750, హెచ్ఆర్ఏ 7,650, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ 3,600, డిఏ ఆన్ ట్రాన్స్పోర్ట్ 1,800, గ్రాస్ శాలరీ 51,300. ఇందులో ఎన్పిఎస్ కట్ అయ్యేది 2,550. మన చేతికి వచ్చేది 48,750. ఇక్కడ కూడా నేను అదర్ అలవెన్సెస్ గురించి ఏమీ మాట్లాడలేదు. మనం పనిచేసే ఆర్గనైజేషన్ బట్టి అదర్ అలవెన్సెస్ ఏమైనా ఉంటే కనుక అవి ఎక్స్ట్రా వస్తాయి. స్టెనోగ్రాఫర్గా గవర్నమెంట్ సెక్టార్లో కెరియర్ స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి స్టార్టింగ్లో 48,700 ప్లస్ శాలరీ అనేది లభిస్తుంది. మనకి ఈ శాలరీస్ చూస్తే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, లైఫ్లో సెట్ అవ్వాలి, ఎలా అయినా ఉద్యోగాన్ని సంపాదించాలి అన్న కసి మన మైండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. షార్ట్ హ్యాండ్ కోర్స్ నేర్చుకొని గట్టిగా కష్టపడితే కనుక 1.5 ఇయర్లో కంపల్సరిగా స్టెనోగ్రాఫర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా సెట్ అయిపోవచ్చు. ఈ లెవెల్ 4లో స్టెనోతో పాటు యూడిసి అప్పర్ డివిజనల్ క్లర్క్, ట్రాఫిక్ అసిస్టెంట్ రైల్వేలో ఉంటుంది ఆర్ఆర్బీలో, నెక్స్ట్ ఓఎస్, ఇవన్నీ కూడా లెవెల్ 4 కిందకు వస్తాయి. లెవెల్ 6 జీతం కూడా నేను చెప్పడానికి మెయిన్ రీజన్, నెక్స్ట్ కమింగ్ December 10th and 11th ఎస్ఎస్సి గ్రేడ్ సి అండ్ డి పోస్టుల కోసం ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ఎస్ఎస్సి గ్రేడ్ సి లెవెల్ 6 100 words per minute. సో ఎస్ఎస్సి గ్రేడ్ సి అండ్ డి బాగా రాయండి, మంచి మార్కులు తెచ్చుకుంటే కనుక 100 words per minute పిలుస్తాడు. అది లెవెల్ 6 పోస్ట్. బేసిక్ వచ్చి 35,400 ఉంటుంది. డిఏ, హెచ్ఆర్ఏ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ మొత్తం కలిపి 69,120 రూపాయలు, నియర్లీ 70,000. మీరే కనుక ఎస్ఎస్సి గ్రేడ్ సిని క్వాలిఫై అయ్యి ఇమీడియట్గా ఫస్ట్ టైమే క్లియర్ చేయగలిగితే 70,000 రూపాయల జీతంతో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మంచి లైఫ్ని అనుభవించవచ్చు. అదే స్టెనోగా సెలెక్ట్ అయ్యి ఈ లెవెల్ 6కి రావాలంటే 35,400 బేసిక్ రావాలంటే నియర్లీ 10 years వర్క్ చేస్తే కనుక లెవెల్ 6కి రాము. సో డైరెక్ట్గా లెవెల్ 6 కొడితే జాక్ పాట్. ఈ లెవెల్ 6 జాబ్ అనేది గ్రూప్ బి పోస్ట్. సో ఇది లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చే జీతాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.